నిర్మల్ జిల్లా మూదల్ నియోజకవర్గంలో బైంస డివిజన్ పరిధిలోని ప్రైవేటు పాఠశాల కరెస్పాండెంట్లు మార్నింగ్ వాక్ వేళలో ప్రైవేటు పాఠశాల మూసివేతకు నిరసనగా ప్రైవేటు ఉపాధ్యాయులకు మద్దతుగా ప్లాకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైవేటు పాఠశాలలు వెంటనే తెరవాలని, లేనిచో భావి భారత విద్యార్థులు ఎంతో నష్టపోయే అవకాశం ఉందని వాపోయారు. అదేవిధంగా ప్రైవేటు ఉపాధ్యాయులు నిరుద్యోగ వృద్ధిలో ఆదుకోవాలని చెప్పారు. మార్నింగ్ వాక్తో నిరసన వ్యక్తం చేస్తున్నాం. మా నిరసన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు ఉపాధ్యాయులు వాళ్ళ ఉపాధి కోల్పోయారు. ఉపాధి కోల్పోవడంతో ఉపాధ్యాయులంతా ప్రైవేటు ఉపాధ్యాయులంతా వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. ఇప్పుడు మా యొక్క గత సంవత్సరం ఫీజులు కూడా నిలిచిపోయాయి. ఈ సంవత్సరం ఎంతో కొంత స్టార్ట్ అయింది. స్టార్ట్ కాగానే ప్రత్యేకంగా మా బైంసా వాసులకు పెద్ద దెబ్బగా నిలిచింది. ఎందుకంటే స్కూళ్ళు స్టార్ట్ అయ్యి ఒక నెల కూడా పూర్తి కాకముందే మాకు కర్ఫ్యూ వచ్చేసింది. అసలు ఫీజులు రావాల్సిన సమయంలోనే కర్ఫ్యూ రావడంతో మేము మరింత అప్పుల్లో తర్వాత బాధల్లో కూరుకుపోయాము. దీంతో మాకు చాలా నష్టం జరగకనే జరిగిపోయింది. తర్వాత కర్ఫ్యూ అయిన తర్వాత స్కూల్ రీఓపెన్ కాకముందే మళ్ళీ మన ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి వారి నిర్ణయంతో కరెక్ట్ ఫీజులు రావాల్సిన సమయంలోనే స్కూల్స్ అన్నీ కరోనా